సర్పంచ్ సత్యనారాయణ గారు, ఎంపీటీసీలు అసలు సభ్యులు రాలేదు, మీరందరూ సభ్యులను రిప్రజెంట్ చేస్తున్నారు. సరే, తర్వాత అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు అందరికీ కూడా నాకు నమస్కారం. ఈరోజు చివరి సమావేశం, ఈ 5 సంవత్సరాలు ఈరోజు చివరి సమావేశం, అందుకని ఖచ్చితంగా రావాలని చెప్పేసి రావడం జరిగింది. ఇంకా ఈరోజు ఒక 4-5 శాఖల మీదనే సమీక్ష చేసినాం, ఇంకా మిగతా శాఖల మీద కూడా సమీక్ష చేయవలసిన అవసరం ఉన్నది. అధ్యక్షుల వారు చెప్పినట్టు ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి మీరు సక్సెస్ఫుల్గా ఇదందరికీ ఈ సభలు నిర్వహించుకొని మండల అభివృద్ధిలో పంచుకున్నందుకు మీరు అందరినీ అభినందిస్తూ ఉన్నాను. ఈ గతంలో ఎట్లా చేసిండ్రు నాకు మండలి మీటింగ్, నేనైతే నా పనితీరు మీరు చూస్తాను. ఎందుకంటే నేను అన్ని విధాలు పార్టీలకు అతీతంగా ఎవరైనా ఉండను. ఒకసారి అయిపోయిన తర్వాత అందరు ప్రజాప్రతినిధులు అందరు సమానం. మండల అభివృద్ధి ఎక్కడైతే నిజంగా అభివృద్ధి అవసరమో అక్కడ మన ఫండ్స్ అన్ని కేటాయించుకుంటూ ఇక దానికి మండలాన్ని అభివృద్ధి దశలో నడిపేయవలసిన బాధ్యత అందరి మీద ఉంటుంది. కాబట్టి ప్రతిదీ ఒకటి ఏంటంటే నా మెంటాలిటీ స్ట్రిక్ట్గా ఉంటుంది. నేను ప్రతి దాంట్లో కూడా స్ట్రిక్ట్గా ఉంటాను నేను. ఎందుకంటే ఎవరైతే పని చేయరో వాళ్ళ మీద నేను అప్పుడు కోప్పడుతూ ఉంటాను. ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ కోప్పడుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి అంతే సహకారం కూడా అందిస్తారు. నా తరఫున, మా ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకారం అందిస్తూ ఉంటారు. కాబట్టి అధికారులు ఎవరు పనిచేస్తే వాళ్ళకు ఇంకా ఎక్కువ సహకారం అందిస్తారు. తర్వాత నా దృష్టికి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు వెనుకబడి ఇంకా మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఇప్పుడు పెండింగ్, మన ఊరు మన బడిదే పెండింగ్ ఉన్నాయి. ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయినా నేను. అట్లాంటివి ఏమైనా ఉంటే ఇంకా కూడా నా ఫండ్స్ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే లోటు బడ్జెట్లో ఉన్నాం మనం. ప్రతిదీ ఇప్పుడు రోడ్ల గురించి ఆల్రెడీ ప్రతిపాదనలు అడిగారు. పంచాయతీరాజ్ రోడ్లు కానీ, R&B రోడ్లు కానీ ఇవన్నీ కూడా అడ్వాన్స్గా పెట్టేసి అందరూ ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకాలు అయ్యి అందరు మంత్రుల దగ్గర ఉన్నాయి. ముఖ్యమంత్రి కూడా కాపీ ఇద్దామని పోతే ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఈ రైతు బంధు కంప్లీట్ చేసి తర్వాత రైతు భరోసా కంప్లీట్ చేసి ఈ రుణమాఫీ కంప్లీట్ చేయాలి, అప్పుడే మనకు బడ్జెట్ పొజిషన్ తెలుస్తుంది. ఈ బడ్జెట్ అయిన తర్వాత మనం ఖచ్చితంగా అందరికి కూడా మీకు బడ్జెట్ కేటాయిస్తా అన్ని పనులకు అని చెప్పడం జరిగింది. అయినా కూడా ఇంకా ఆల్రెడీ మంత్రులు సమీక్షించుకున్నారు. పంచాయతీరాజ్ కానీ, R&B మంత్రులు కానీ వారికి లంసంగా బడ్జెట్ అలొకేషన్ జరిగిపోయింది. కాకపోతే మనకు నియోజకవర్గ వారీగా బడ్జెట్ సమకూర్చుకోవాల్సిన అవసరం, ఆ బడ్జెట్ అలాట్మెంటు జరగవలసింది ఉంది. అది డీటెయిల్ బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయింది. ఇప్పుడు డీటెయిల్ బడ్జెట్ వచ్చిన తర్వాత మిగిలిన పనుల గురించి మనము ఇది నిధులు కేటాయించవలసిన అవసరం ఉంది. కాకపోతే ఇప్పుడు ఎమర్జెన్సీ కింద అమ్మ ఆదర్శ పాఠశాలలకు, ఎందుకంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో విద్యా వైద్యం గురించి చాలా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. విద్యా వైద్యం గురించి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ దాంట్లో భాగంగానే ఈ అమ్మ ఆదర్శ పాఠశాలలకు ఫండ్స్ కేటాయించడం జరిగింది. దురదృష్టవశాత్తు దాంట్లో ఏమైందంటే ఈ మన ఊరు మన బడి బాటలో ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో, ఏవైతే వర్క్ శాంక్షన్ అయినాయో ఆ వర్క్స్ కాకుండా మిగిలిన పాఠశాలలకు ప్రయారిటీ ఇచ్చి టేకప్ చేయడం జరిగింది. అయినా మండలంలో ఉన్నటువంటి సుమారు 80% పాఠశాలలు అందులో కవర్ అయినాయి. చిన్నగా కరెంట్ సమస్య కానీ, తాగే నీటి సమస్య కానీ, టాయిలెట్స్ కానీ, ఏదైనా చిన్న రిపేర్స్ కానీ అన్నీ కవర్ కావడం జరిగింది. ఇంకా అడిషనల్గా గ్రాంట్స్, అడిషనల్గా ఇంకేమైనా పనులు మిగిలిపోయినాయి ఉంటే ఇప్పుడు చెప్పిన మీరు కొన్ని జాగాలు అంగన్వాడీలు ఇన్కంప్లీట్ ఉన్నాయి, కొన్ని పాఠశాలల్లో ఇంకా కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి వర్క్స్, కొన్ని కంప్లీట్ అయ్యి చివరి స్టేజ్లో ఉన్నాయి. అట్లాంటి వాటికి మనము అన్ని గ్రామ పంచాయతీ ఫండ్స్ కానీ, మండల ఫండ్స్ కానీ, వీలు పడితే జిల్లా పరిషత్ ఫండ్స్ కానీ, ఎమ్మెల్యే ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా మనము నిధులు కేటాయించుకొని వర్క్స్ కంప్లీట్ స్టేజ్లో ఉన్న వర్క్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి, దానికి ప్రయారిటీ ఇవ్వాలి. కానీ ఈ పని అట్లే పెడతాము, ఇంకో కొత్త పని ప్రపోజ్ చేసుకుంటామంటే అది చాలా వేస్ట్. అది ఎంత చేసినా కూడా అది ఇప్పుడు మన ఊరు మన బడిలో ఇంకా 6 నెలలు అయితే కూడా ఫండ్స్ రావు. దాంట్లో డిఫరెంట్ ఫండ్స్ దానికి జోడించి ఆ పనులు కంప్లీట్ చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అట్లనే మొన్నటికి మనకు నిజంగా కూడా హైయెస్ట్ ఫండ్స్ వచ్చినాయి. మనకు ఇంచుమించు 16 కోట్ల రూపాయలు, అందరికి 10 కోట్ల రూపాయలు ఎన్ఆర్ చేసి వస్తే నా నియోజకవర్గంకు 16 కోట్ల రూపాయలు వర్క్స్ రావడం జరిగింది. దాంట్లో కూడా ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. అక్కడక్కడ మరి ఏ సమస్యల వలన చాలా చోట్ల ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ చేయలేదు.
నేను అందరి సభ్యులందరినీ కోరుకుంటుంది, నేను ఎవరైతే పని స్టార్ట్ చేసినారో వాళ్ళందరూ కూడా తొందరగా ఎన్ఆర్జీఎస్లో సీసీ రోడ్లు కానీ ఇతర ప్రతిపాదించిన పనులు కానీ కంప్లీట్ చేయాలి, అతి త్వరగా కంప్లీట్ చేయాలి. దాంట్లో పైసలకి ఏం డోకా లేదు, ఖచ్చితంగా మీకు పైసలు వస్తాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇదొకటే కాకుండా ఇంకా కొన్ని ఫండ్స్, ఇప్పుడు స్పెషల్ ఫండ్స్ కేటగిరీ కింద డిఎంఎఫ్టీ ఫండ్స్ కూడా అడగడం జరిగింది. మొన్న కలెక్టర్ గారు వచ్చినప్పుడు, సార్ డిఎంఎఫ్టీ శంకరంపేట మండలానికి ₹1 కూడా రాలేదు డిఎంఎఫ్టీ ఫండ్స్ అని పర్సనల్గా అడగడం జరిగింది. దాంట్లో కూడా లేవు, ఒకసారి కలవండి మీరు, డిఎంఎఫ్టీ ఫండ్స్ మీకు కూడా అలాట్ చేస్తా అని చెప్పడం జరిగింది. సంగారెడ్డి కలెక్టర్ గారికి కూడా అడగడం జరిగింది, డిఎంఎఫ్టీ ఫండ్స్ కానీ ఇంకేదన్నా ఉంటే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ అలాట్ చేయమని అడిగినాం. స్పెషల్ ఫండ్స్ కలెక్టర్ కోటాలు ఏమన్నా ఉంటే కూడా కొన్ని మిగిలిపోయిన పనులు, ఇప్పుడు ఒక లైబ్రరీ కన్స్ట్రక్షన్ అయింది నారాయణకెళ్ళ, వాటికి టాయిలెట్స్ లేవు, అట్లాంటి స్పెషల్గా అటువంటి దానికి ఫండ్స్ ఇస్తా ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది అభివృద్ధి ఒక్కరి మీద కాదు, జడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ ఎంపీటీసీలు సర్పంచులు కాదు, ఎమ్మెల్యే కాదు, ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా అందరూ కలిసి పనిచేస్తేనే మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం. ఇంకోటి ఎప్పుడైతే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను గెలిచిన నుంచి అదే చెప్తున్నా, పార్టీ నీ పార్టీ నా పార్టీ అంటే కొట్లాడుకొని పోతే కేసులు అయితే తప్ప మనం అభివృద్ధిలో వెనుకబడతాం. అందరం కలిసి ఏ పార్టీకి సంబంధించిన అందరం కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ ఫండ్స్ తీసుకొని వస్తే అప్పుడు మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం. లేదంటే ఈ పని చేయకుండా వాళ్ళ పని ఉన్నది, ఇది ప్రతిపక్షం వాళ్ళ పని అని మనం కంప్లైంట్ ఇచ్చి దాన్ని ఆపేస్తే అధికార పక్షంలో ఉండి అంటే తప్పు అవుతుంది. నేనున్నా తప్పే, ఎవరున్నా తప్పే. అట్లా జరగనీయకుండా చూసుకోండి. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, కొత్త ప్రజాప్రతినిధులు వస్తారు, మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మీరు అందరు కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి చెప్తా ఉన్నాను. ఇంకా ఇప్పుడు విద్యుత్ సమస్యలు వచ్చినాయి, మొన్న రివ్యూ చేసినాం, ఎక్కడ పోయినా అన్ని మండలాల్లో విద్యుత్ సమస్యలు వస్తున్నాయి. ఇది ₹1 కోటి ఎస్టిమేషన్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మిగతా మండలాలు కూడా 3 కోట్ల ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. దానికి ఇస్తే మొన్న కూడా మేము డిప్యూటీ సీఎం గారిని కలిసి ఇదే చాలా ఇబ్బందులు ఉన్నాయి, కరెంట్ ప్రాబ్లం, కరెంట్ మనము సఫిషియెంట్ ఇచ్చినప్పటికీ కూడా మనకి చిన్న ప్రాబ్లమ్స్ వలన చాలా మన ప్రభుత్వం బ్లేమ్ అవుతూ ఉంది, ప్రజలకు ఇబ్బందులు అవుతూ ఉన్నాయి, సర్ప్లస్ పవర్ ఉంటే కూడా ఇబ్బందులు అవుతున్నాయి. దీనికి నేను ఎప్పుడు క్రిటిసైజ్ చేయడం కాదు, గత ప్రభుత్వమే చెప్తున్నాను నేను, గత ప్రభుత్వం తప్పిదాల వలన ఎప్పుడు కొత్త పని ఒక్కటి కూడా టేకప్ చేయలేదు. ఉన్న ఫండ్స్ అన్ని ఈజీఎస్ దగ్గర నుండి అన్ని ఫండ్స్ డైవర్ట్ చేసుకున్నారు. అదే 80,000 కోట్లు మళ్ళీ ట్రాన్స్కోకు అప్పంటే మీరే అర్థం చేసుకోండి, ఎక్కడి పనులు అక్కడ ఉండంగా. చిన్న పనులు 3 కోట్లు 4 కోట్లు పెడితే ఈ ఎప్పుడో ప్రాబ్లం, ఒక నియోజకవర్గం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ అవి కూడా పెట్టలేదు. అవి కూడా పెట్టకుండా అక్కడ ఎక్కడ వేసింది అప్పుడు ఏ పనులు అయితే ఉన్నాయో 2014 వరకు అంతే పనులు జరిగినాయి, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ విషయంలో. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా అధికారులు కూడా ముఖ్యంగా ప్రజాప్రతినిధులు మేము చెప్తాం, ఫోన్ చేసి అది చేయాలని చెప్తాం. చెప్పగానే మీరు ఒకసారి కోపంలో ఏదైనా ప్రెషర్ ఉండి చెప్తే కూడా దాన్ని మీరు తప్పుగా తీసుకోవద్దు. మనము ఎక్కువ పని చేసి సార్ ఇవి ఉన్నాయి, ఇవి చేస్తున్నాం. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పినా, మీకు 4 పోల్స్ అవసరం ఉంటే 5 పోల్స్ అవసరం ఉంటే 4 పోల్లలో పని కంప్లీట్ చేస్తారు, 1 పోల్ మీరు మిగిలియగలుగుతారు. ఇంకొక దగ్గర 3 పోల్ అవసరం ఉంటే మీకు 5 పోల్ శాంక్షన్ ఉంటాయి, 2 పోల్ మిగిలియగలుగుతారు. రైతు ఏమన్నాడైనా, రైతు నాకు కరెంట్ ఇస్తే చాలు సార్ అంటాడు. అయితే ఏం చేస్తున్నారు ఇక్కడ కాంట్రాక్టర్స్, అవి తీసుకొని పోయి ఎక్కడన్నా తీసుకొని పోయి వేరేవానికి ఎవరికో కట్టేసి అమ్ముకుంటున్నారు. ఓపెన్గా చెప్తున్నా, అమ్ముకుంటున్నారు. అట్లా చేసే బదులు అవి మిగిలిన వాటిని తీసుకొని పోయి ఎక్కడైనా ఎమర్జెన్సీ, ఎక్కడైనా విలేజ్లో కానీ ఏజియాలు కానీ ఎక్కడైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే అధికారులు అవి మిగిలించుకొని వేరే దగ్గర ఉపయోగించుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ అట్లా మీరు చేయగలుగుతారు. టెక్నికల్గా మీరు చేయగలుగుతారు. కాబట్టి అట్లా చేయాలి. ఎప్పుడు ఎందుకు మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు చూడండి, అట్లా అభివృద్ధి కొంచెం ఫండ్స్ తక్కువ ఉన్నా కూడా ఉన్న తక్కువ బడ్జెట్తో ఎక్కువ పనులు చేసే విధంగా అధికారులు కృషి చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఇది అయిపోయినా, మీటింగ్ అయిపోయింది, ఎవరు లేరు, ఎంపీటీసీ లేరు, సర్పంచ్ స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు, తర్వాత ఎండిఓ తహసీల్దార్ వారు ఉంటారు, పంచాయత్ సెక్రటరీస్ ఉంటారు. పంచాయత్ సెక్రటరీలు ఇప్పుడు ఎన్ఆర్ఈజీఎస్లో కూడా మీరు చూసినారు, అన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఒక్కరం కూడా ఉపయోగించుకుంటలేము. ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్లలో చాలా రైతులకు బెనిఫిట్ అవుతుంది. ఆ తర్వాత మెటీరియల్ కాంపోనెంట్ కింద గ్రామంకు పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, కన్వర్ట్స్, రోడ్లు వేసుకున్నాక ఫార్మేషన్ కన్వర్ట్స్ కూడా మనం కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, సీసీ రోడ్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది, బిల్డింగ్స్ కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.
అట్లాంటి వాటికి ఉపయోగించుకోవాలి. తర్వాత లేబర్ కంపోనెంట్ కింద కూడా అన్ని పర్మనెంట్ పనులు అయ్యేటట్లు చూడండి అని ప్రతిసారి గత 5 నెలల నుంచి ఎక్కడ మండల్ మీటింగ్ సమావేశంలో జరిగినా కూడా, ఎక్కడ ఆఫీసులో రివ్యూ జరిగినా కూడా ఎన్ఆర్జీఎస్ మీద అదే చెప్తున్నాను, పర్మనెంట్ దాని మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి. ఇప్పుడు కూడా అదే ఎన్ఆర్జీఎస్లో అదే చెప్పినది చెప్తా ఉన్నా. మీరు రైతులకు అవగాహన కల్పిస్తే కనీసం కొంతమంది అయినా రైతులు ముందరికి వచ్చి వాళ్ళు పనులు చేసుకుంటారు. చాలామంది వ్యవసాయం మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. వ్యవసాయం అంటే ట్రెడిషనల్ వ్యవసాయం ఎప్పుడు వరి లేకుంటే జొన్న ఇంతకు మొక్కజొన్న ఉండే, అదొకటే పట్టుకోండి, కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని చెప్పేసి. పండ్ల తోటలు పెట్టుకుంటే సబ్సిడీ ఉన్నది, మెయింటెనెన్స్ ఉన్నది, ప్రభుత్వం మెయింటెనెన్స్ ఇస్తుంది ఎన్ఆర్ఈజిఎస్ కింద. మరి దానికి మనకు అవకాశం ఉన్నది, అది చేసుకుంటే కొంత మట్టుకైనా పనికిరాని ల్యాండ్ ఉంటుంది, పనికిరాని ల్యాండ్లో పండ్ల తోటలు పెంచుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటి డిఫరెంట్ వ్యవసాయంను కూడా మోడర్నైజేషన్, మెకనైజేషన్, మొత్తము వ్యవసాయంలో లేబర్ షార్టేజ్ వలన వ్యవసాయ పనిముట్ల ద్వారా వ్యవసాయం చేయవలసి కొత్తగా పద్ధతులు మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇక్కడే ఇది కాకుండా ఇంకా ఫామ్ మెకనైజేషనే కాకుండా డిఫరెంట్ టెక్నాలజీస్, కొత్త రకాల వంగడాలు, విత్తనాలు కానీ ఏవే కానీ, ముఖ్యంగా మనకు చాలామంది 70% అందరూ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన ఉన్నారు ఈరోజు. దాన్ని మోడర్నైజేషన్ చేసి ఆధునిక పద్ధతి ద్వారా వ్యవసాయం నేర్పే విధంగా ప్రభుత్వాలు కూడా కృషి చేస్తున్నాయి. దాన్ని మనం రైతులకు అందించే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనము ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని మన ప్రాంత అభివృద్ధి గురించి పాల్పంచుకోవాలని చెప్తూ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా ముందు మళ్ళీ మనం రివ్యూ ఈజీఎస్ మీద అయితే మళ్ళీ రివ్యూ పెడతా, మళ్ళీ ఎలక్ట్రిసిటీ మీద కూడా మళ్ళీ 10-15 రోజుల తర్వాత మళ్ళీ రివ్యూ పెడతా. నారాయణఖేడ్లో కూడా పెడుతున్నా రివ్యూ 5-6 మండలాలకు. ఇక్కడ కూడా ఈ మండలంలో కూడా మళ్ళీ ఎలక్ట్రిసిటీ మీద మళ్ళీ 15 రోజులకు మళ్ళీ రివ్యూ పెడతా. దాని తర్వాత ఏమైనా సమస్యలు ఉంటే మళ్ళీ చూసుకుందామని చెప్తూ ముగిస్తున్నాం.